నమస్కారం అండి. అవర్ హెర్బ్స్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు అవర్ హెర్బ్స్ కిచెన్లో భాగంగా ఒక మంచి ఆకుకూర అంటే కిడ్నీలో రాళ్ళను సైతం కరిగించే ఆకుకూరతో పప్పు ఎలా వండుకోవాలో చూద్దామా? మరి రెండు ఆ ఆకు పేరే తెలగపిండాకు. దీన్నే కొంతమంది కొండపిండాకని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఆకుతో కూర కానీ పచ్చడి కానీ పప్పు కానీ వండుకుని రోజు విడిచి రోజు ఒక 60 రోజుల నుంచి 90 రోజుల పాటు తప్పనిసరిగా తింటే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయని చాలామందికి రుజువైంది కూడా. దీన్ని ఆయుర్వేద పరంగా కూడా ఈ ఆకుకు ఎంతో ప్రాధాన్యత ఉందండి. సరే, అయితే ఇప్పుడు పప్పు ఎలా తయారు చేయాలో చూద్దామా? మరి ఇదేనండి తెలగపిండాకు అంటే. ఇది సాధారణంగా అంటే ఇంట్లో పెద్ద ప్రత్యేకంగా పెంచవలసిన అవసరం లేదు. ఇది పొలం గట్ల వెంట ఈ చెరువు గట్ల వెంట ఇంచుమించు మన ఇంటి చుట్టుపక్కల కూడా పెరుగుతూ ఉంటుంది. దీన్ని గుర్తించడమే మన పని అన్నమాట. ఈ ఆకు చాలా ఎంతో మంచి ఔషధయుక్తమైన ఆకు. తెలగపిండాకును గుర్తించాలంటే ఇదిగో ఈ మధ్యన తెల్లటి పువ్వులా కనబడుతూ ఉంటుందన్నమాట. దీనిలోనే చాలా ఔషధ గుణాలు ఉంటాయి. అందుకని ఒకవేళ మీకు తెలియలేదనుకోండి, ఎవరైనా రైతులనైనా సరే అడిగినా తెలగపిండాకు ఏది అండి అంటే వాళ్ళే చెప్తారు. ఈ తెలగపిండాకును శుభ్రంగా బాగు చేసుకోవాలన్నమాట. కాడలన్నీ తీసేసి వీటిని బాగు చేసుకోవాలి. ఇలా ఆకులన్నీ విడివిడిగా తీసుకోవాలన్నమాట. తర్వాత మొత్తం అన్నీ ఇలా తీసిన తర్వాత దీన్ని మామూలుగానే ఆకుకూర శుభ్రంగా నీళ్ళల్లో ఎప్పుడు కూడా ఏ ఆకుకూరైనా శుభ్రంగా నీళ్ళల్లో కడుక్కోవాలి. గిన్నె నిండా నీళ్ళు పెట్టి అందులో ముంచి శుభ్రంగా కడిగి, ఈ ఆకుకూర కడిగేటప్పుడు ఈ నీళ్ళలో కాస్త ఉప్పు వేసి ఒక 5 నిమిషాల పాటు అలా ఆకు అట్టే పెట్టి అప్పుడు కడిగితే శుభ్రం అవుతుందన్నమాట బాగాను. అందుకని మనం ఇలాగా సాల్ట్ కానీ ఉప్పు కానీ, రాళ్ళ ఉప్పు అయితే ఇంకా మంచిది, వేసి కాసేపు ఇలాగా శుభ్రంగా కడుక్కుని దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగి దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఉంచి ఇలాగా దీన్ని విడిగా ఒక జల్లెట్లోకి తీసుకుని నీరంతా తీసేసుకోవాలి. జాగ్రత్తగా మట్టి అంతా పోయేలాగా కడగాలి. ఇప్పుడు ఆకు శుభ్రం చేసుకోవడం అయింది కదండి. ఇప్పుడు పప్పు వండుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా ఒక 100 గ్రాములు తెలగపిండాకుకి ఒక అరకప్పుడు కందిపప్పు అయితే సరిపోతుంది. అరకప్పుడు కందిపప్పు, పోపు కోసం ఒక చెంచాడు మినపప్పు, ఒక అర చెంచా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 3 ఎండుమిరపకాయలు, కొంచెం పసుపు, ఒక 4-5 రేకలు వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, సరిపడంత నూనె, తగినంత ఉప్పు. పప్పు ఉడికిన తర్వాత మనం కాస్త పులుపు కోసం చింతపండు కాకుండా ఒక నిమ్మ చెక్క పిండితే మంచి టేస్టీగా ఉంటుందండి పప్పు. ఇప్పుడు మనం మొదట స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకుని ఈ కందిపప్పును కొంచెం దోరగా సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఎందుకంటే ఈ కమ్మదనం వల్ల పప్పు చాలా రుచిగా ఉంటుంది. అందుకని ముందుగా మనం కందిపప్పు వేయించుకుంటే బాగుంటుంది. దీన్ని కొంచెం సువాసన వచ్చే వరకు కందిపప్పుని వేయించుకుందాం. ఇదిగోనండి, కందిపప్పు వేగిపోయింది, మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు ఈ టైంలో ఉండగా మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం ఇప్పుడు కుక్కర్లో పెట్టుకుని ఒక 3 విజిల్స్ రానివ్వాలన్నమాట. మరీ ఎక్కువ మెత్తగా ఉడకకుండా కొంచెం పలుకుగానే ఉంటేనే బాగుంటుంది దీనికి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసేసుకుని కుక్కర్ పెడతాను. ఇప్పుడు ఇది గిన్నెలో వేసేసుకుని కుక్కర్లో పెట్టేసుకుందామండి. ఇప్పుడు పప్పు వేగిన తర్వాత ఒకసారి కొంచెం నీళ్లు పోసి కడగాలండి. శుభ్రంగా కడుక్కుని కాస్త పప్పు ములిగేలాగా ఇందులో నీళ్లు వేసుకోవాలి. ఒక గ్లాసు అయితే సరిపోతుంది నాకు కందిపప్పు. ఇప్పుడు కుక్కర్లోంచి పప్పు తీసేసానండి, ఉడికింది. దానిపైన కొంచెం నీళ్ళు ఎక్కువ ఉంటే కనుక కొంచెం వడబోసేసుకోండి. ఇది తర్వాత దీన్ని చారులోకి కానీ పులుసులోకి కానీ వేసేసుకుంటే చాలా బాగుంటుంది. పప్పు మాత్రం ఇలా ఉంటేనే బాగుంటుంది. కొంచెం మరీ ఎక్కువ మెత్తగా ఉడకకుండా
ఉంటే బాగుంటుంది అన్నమాట పప్పు. ఈ కూరకి పొడి పొడిగా రావాలి కూర, అందుకని ఇలాగే ఉడకపెట్టుకోవాలి మనం. పప్పు ఉడికింది కదండి, ఇప్పుడు మనం ఆకుకూరను కలపడం ఎలాగో తెలుసుకుందాం. ముందుగా మనం స్టవ్ వెలిగించి కొద్దిగా నూనె వేసి దానిలో ఎండుమిరపకాయలు వేసి కొంచెం ఇలా కలిపి, తర్వాత మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. కొంచెం మినపప్పు, ఆవాలు వేగిన తర్వాత ఇప్పుడు పోపు వేగిందండి, దీనిలో కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసి కొంచెంగా స్టవ్ తగ్గించి, తర్వాత దాంట్లో వెల్లుల్లిపాయలు, కొద్దిగా పసుపు కూడా వేసేసి కలపాలి. తర్వాత మనం కడిగి ఉంచుకున్న తెలగపిండాకును కూడా వేసేసి కొంచెం సేపు మగ్గబెట్టాలి ఇది, ఎందుకంటే ఈ వాసన, పచ్చి వాసన పోయే వరకు టైం పడుతుందండి. ఒక 5 నిమిషాల పాటు మగ్గబెట్టాలి దీన్ని. అవసరమైతే కొద్దిగా నూనె వేసుకోవాలి. కాస్త మగ్గే వరకు వేయించి, ఇప్పుడు కొంచెం నీళ్ళ చుక్క జల్లి ఇందులోను ఈ ఆకుకు సరిపడా కొంచెం ఉప్పు సరిపోతుందండి, చల్లి ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు సిమ్లో ఉంచాలండి. అప్పుడు ఆకు బాగా మగ్గుతుంది అన్నమాట. ఇదిగోనండి, ఆకు చక్కగా మగ్గిపోయి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయ కూడా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదిగో చూసారా, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇలా ఉండగా మనం పప్పును కూడా కలిపేసుకోవాలి. ఇందులో పప్పును కూడా కలిపేసుకుని, మనం ఇందాక ఆకుకు సరిపడే ఉప్పు వేసాం కదా, ఈ పప్పులో కూడా సరిపడా కాస్త ఉప్పు వేసేసుకుని కలిపేసుకోవాలి. చూసారా కూర ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి. ఈ కూరను మనం చల్ల మిరపకాయలు ఉంటాయి కదా, అవి వేయించుకుని దీంట్లో నంచుకొని తింటే భలే ఉంటుందనుకోండి. ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం, చాలా రుచికరంగా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు పప్పు సిద్ధమైంది కదండి. పప్పు తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఒక నిమ్మ చెక్క పిండుకోవాలి. ఇందులో కాస్త నిమ్మరసం పిండుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. తెలగపిండి పప్పు సిద్ధమైందండి. దీన్ని ఒక పళ్ళెంలోకి తీసుకుని మనం వేడివేడి అన్నంతో కలుపుకుని తింటే చాలా రుచికరంగా ఉంటుందండి. చూసారా ఎంత నోరూరించేలాగా ఎంత అందంగా ఉందో. ఇదండి తెలగపిండి పప్పు తయారు చేసుకునే విధానం. ఈ తెలగపిండాకు పప్పుని రోజు విడిచి రోజు 90 రోజుల పాటు కానీ 60 రోజుల పాటు కానీ తింటే ఖచ్చితంగా కిడ్నీలో రాళ్ళు కరుగుతాయని ఆయుర్వేద వైద్యులు కూడా చెప్తున్నారు. ఇది అందరికీ రుజువైంది కూడా, చాలామందికి రుజువైంది. మరొక ఆరోగ్యకరమైన ఆసక్తికరమైన వంటకం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం.